తెచ్చుకుని సీఎం పదవి ఇచ్చుకున్నారు కదా, మరి అవును. అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉందా? దాంతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ ప్రచారానికే వస్తాడు, కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి బయట నుంచి తెచ్చుకోలేదా? రాహుల్ గాంధీ ఏమన్నా తెలంగాణ ఉద్యమకారుడా? సోనియా గాంధీ ఏమన్నా తెలంగాణ ఉద్యమకారినా? పైగా అనేక మంది చావడానికి కారణం వాళ్లే కదా. అనేక మంది ఎందుకు చనిపోయారు ఆ రోజున? వీళ్ళు ఆలస్యం చేయడం వల్లే కదా. 2004లో ఇస్తామని చెప్పిన వాళ్ళు ఎందుకు ఇవ్వాల? ఇవ్వకుండా మోసం చేయబట్టినే కదా ఆత్మహత్యలు చేసుకున్న అనేక మంది. చనిపోయిన తర్వాత ఇక చావులు ఎక్కువ అవుతున్నాయన్న పేరుతోనే కదా మీరు అనౌన్స్ చేసింది. ఆ రోజున కేసీఆర్ ఆమనిరాధ్యక్ష చేస్తేనే కదా మీరు అనౌన్స్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆపేశారు రాజకీయాల కోసం. ఆ తర్వాత మళ్ళీ ప్రజల నుంచి ఒత్తిడి పెరిగాక, మళ్ళీ చావులు ఎక్కువ అయ్యాక అప్పుడు కదా ఇచ్చింది 14 ఎలక్షన్స్ ముందు. అది కూడా అంటే ఎవరు మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని? రెండవది, పవన్ కళ్యాణ్ నా సిన్సియర్ అడ్వైజ్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే, ఆయన కెలకద్దు, కెలికితే నాశనం అయిపోతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని మీరు విమర్శించండి, ఆయన మాటలను విమర్శించండి. మీరు అన్నట్టు తెలంగాణ వాదాన్ని గురించి ఆయన అన్నాడు, ఇట్లా అన్నాడు అని విమర్శించండి, వ్యక్తిగతంగా దూషించద్దు. వ్యక్తిగతంగా దూషిస్తే తెలుగుదేశం 19లో మట్టి కొట్టుకుపోయింది, 24లో వైసీపీ మట్టి కొట్టుకుపోయింది. వ్యక్తిగత దోషాన్ని ప్రజలు అంగీకరించట్లేదు పవన్ విషయంలో. పవన్ని దేవుడితోని కొలుస్తారు, అది వదిలేయండి. బట్ పవన్ కళ్యాణ్ సైద్ధాంతిక వ్యవస్థ మీద విమర్శించండి. యూ హ్యావ్ దట్ రైట్. పవన్ కళ్యాణ్ విమర్శించడం అంటే పవన్ కళ్యాణ్ విధానాలు విమర్శించచ్చు, సిద్ధాంతాలు విమర్శించచ్చు, పార్టీ విధానం